గోశాల సెంటర్ అవ్వచ్చు, తాడిగడప సెంటర్ అవ్వచ్చు, ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున రైతులు వస్తూ ఉంటే రోప్ పార్టీలతో పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా బల్లిపరుకు భారీగా చేరుకుంటున్న రైతులు, అన్నదాతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రైతుల పట్ల కాకీలు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి అనవసరంగా ఎవరు పెట్టారు. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి. సో చాలా చోట్ల కూడా రైతుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు అర్థమవుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ని కూడా రోడ్డుపై ఉండొద్దు అంటూ ఆంక్షలు పెడుతున్న క్రమంలో ఆయన పోలీసుల తీరును గర్హిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్ సతీష్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కృష్ణా జిల్లాకు కొనసాగుతోంది. విజయవాడ నుండి కృష్ణా జిల్లాకు ముఖ్యంగా ఆ పెడన్ నియోజకవర్గంలోని ఆ రామరాజుపాలెం, ఆకుమరక, లాకులు ఈ ప్రాంతాల్లో రైతులను పరామర్శించడానికి, ఆ వ్యవసాయ పంటలు ఏవైతే మోంతా తుఫాను వల్ల దెబ్బతిని ఆ పంటలను పరిశీలించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దారి పొడవునా వస్తున్నటువంటి విజయవాడ నుండి వస్తున్నటువంటి మార్గంలో పోలీసు ఆంక్షలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏదైతే ఆ నిడుబోల్ దగ్గర పాబర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ని, అదేవిధంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ కష్టాలు చెప్పుకోవడానికి ఈ ప్రాంతంలో దెబ్బతిన్నటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి అంశాలు వివరించడానికి వచ్చినటువంటి రైతులను ఎవరిని కూడా రోడ్డు మీద ఉండొద్దంటే అక్కడి నుండి పోలీసులు ఆంక్షలు విధించడం అన్నది దాన్ని ప్రతిఘటించారు. ప్రతిఘటించినందుకు కైలే అనిల్ కుమార్, అదేవిధంగా పమిడిముక్కల్ సీఐకి సంబంధించి తీవ్ర వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితి ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కైలే అనిల్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో ప్రతిఘటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఇక్కడ ఉండి తీరుతామని చెప్తారు. సో దారి పొడవునే ఇవాళ ఉదయం నుండి కూడా విజయవాడ పడమట సెంటర్ దగ్గర నుండి ఇదే తరహాలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ పర్యటనలో కేవలం 500 మంది మాత్రమే ఉండాలని నిన్న రాత్రి నుండి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అయినటువంటి పేర్నాని, అదేవిధంగా పెడన్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఉప్పాల రాము, వీళ్ళతో పాటుగా గ్రామస్థాయి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్ల దగ్గర నుండి పెద్ద ఎత్తున 100 మందికి నోటీసులు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పర్యటనలో పాల్గొనకూడదంటూ, పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంక్షలు విధించిన పరిస్థితి. ఇప్పుడు అదే స్వయంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎటువంటి నోటీసులు ఇచ్చినా సరే ఎవరు లెక్క చేయనటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో దారిపోవడం ఇప్పటికే అటు పడమట సెంటర్ కానీ, ఆటోనగర్ గేట్ కానీ, తర్వాత గోశాల సెంటర్ ఇప్పటికే పెద్ద ఎత్తున జనం స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి ఆ తర్వాత ఇప్పుడు పామర నియోజకవర్గంలోకి, పెనమలూరు నియోజకవర్గం కొనసాగుతుంది. మరి కాసేపట్లో పామర నియోజకవర్గంలోకి రాబోతున్న నిడుమోల్ దగ్గర ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటే వాళ్ళపైన ఆంక్షలు విధించడం, వాళ్ళు ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు అక్కడి నుండి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, అదేవిధంగా పమిడిముక్కల సీఐ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఇంతమంది జనం ఉండడానికి అవకాశమే లేదు, చట్ట ప్రకారం ఇది సాధ్యం కాదంటే అక్కడి నుండి వెళ్ళి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తీవ్ర వాగ్వాదం నెలకొంది. సిఐ వైఖరికి నిరసనగా కైలే అనిల్ కుమార్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నిరసన తెలిపారు. సో దారి పొడవునా అదే ఆ తరహాలో పోలీసులు ఆంక్షలను భరోసా ఇచ్చింది నువ్వేగా, పంట బీమాతోనే రైతన్నకు ధీమా, రైతన్నను బతికించిన రాజన్నకు బిడ్డగా, రైతును రాజును చేసే మా రాజే వరిని గెలిపించావు, మద్దతు ధరతో నిలబెట్టావు, నారింజ ప్రతి గింజను బతికించావు, పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం, నీవు లేకుంటే మా
పెంచావు, మద్దతు ధరతో ఉల్లిని నిలబెట్టావు. మిరప నారింజ ప్రతి గింజను బతికించవు. నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం. నీవు లేకుంటే మా బతుకులు శూన్యము శూన్యము. కదలిరా కదలిరా జగనన్న, కదలి వచ్చి ఆదుకో జగనన్న. అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా. కదలిరా కదలిరా జగనన్న, కదలి వచ్చి ఆదుకో జగనన్న. కదలిరా జగనన్న, కదలి వచ్చి ఆదుకో జగనన్న. అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా. రైతు భరోసా ఇచ్చింది నువ్వేగా, పంట బీమాతోనే రైతన్నకు ధీమా. రైతన్నను బతికించిన రాజన్నకు బిడ్డగా, రైతును రాజును చేసే మా రాజే జగనన్న. మార్కెట్ బరిలో వరిని గెలిపించావు, మద్దతు ధరతో ఉల్లిని నిలబెట్టావు. మిరప నారింజ ప్రతి గింజను బతికించవు. నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం. నీవు లేకుంటే మా బతుకులు శూన్యము శూన్యము.